రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే చాలా మంది ఏమనుకుంటే ఈ సినిమా రామ్ చరణ్ భారతీయుడు అంటే సారీ మన రామ్ చరణ్తో శంకర్ తీస్తున్నారు ఎట్లా ఉంటుంది మళ్ళీ ఒక భారతీయుడు ఒకే ఒక టైప్ అని కానీ ఆ సినిమాకి సినిమా చాలా డిఫరెంట్ ఉంటుంది. స్టోరీ ప్రకారం కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక విధానం ఉన్నది. అంటే దీని తగ్గట్టు కూడా ఈ డబుల్ యాక్టింగ్ రూల్స్లో కూడా బాగా నటించాడు. అంటే ఇక్కడ సింగిల్ ఇక్కడ చూసిన ఆఫీసర్ రూల్స్ కలెక్టర్ ఆఫీస్ రూల్స్ చేస్తాడు అది బాగా చేసిండు. మళ్ళీ ఒకటి పొలిటికల్ చేస్తాడు. ఆ పొలిటికల్ యాక్టింగ్ చేస్తుంటే మాత్రం చాలా ఏడుపు వస్తుంది. అంటే ఒక సీన్ చేయాలంటే కూడా రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ సినిమా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. ఆయన చూసినా కూడా అట్లా సింపుల్గా ఉంటాడు. యాక్టింగ్లో నిజంగా చెప్పాలి యాడ్సాప్ చెప్పాలి. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు మన ఏఆర్ రెహమాన్ లేకున్నా కూడా ఏఆర్ రెహమాన్ ఉన్నట్టే మ్యూజిక్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ సార్ నిజంగా చాలా బాగా కొట్టేశారు మ్యూజిక్. మీరు ఇక్కడ వచ్చిన డైరెక్టర్ గారు శంకర్ గారు ఈ సినిమా ఎన్నో నుంచి తీసిరు కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇది ఒక మెసేజ్ సినిమా, ఒక లవ్ స్టోరీ కాదు, ఇది ఒక యాక్షన్ మూవీ కాదు. మన సమాజ సేవ కోసం మనం ఎలా కాపాడుకోవాలి ప్రభుత్వం అన్నట్టే సినిమా తీసిరు. అంతేగాని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఇక్కడ మెయిన్ చెప్పాలంటే ఫస్ట్ రామ్ చరణ్ క్యారెక్టర్ బాగుంది. సెకండ్ ఆయన చేసిన బాగా మెయిన్ పిల్లర్ వచ్చి ఎస్ఎస్ సూర్య గారు బ్యాలెన్స్ చేసిన సినిమా మొత్తం ఆయన్నే యాక్టింగ్ ప్రకారం గుంజుకొచ్చిండు. సునీల్ గారు యాక్టింగ్ బాగుంది. బ్రహ్మాండ వచ్చిపోతారు. ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఎక్కడ బోరింగ్ లేదు. ఈ సంక్రాంతికి ఫస్ట్ ధమాకా సినిమా అంటే గేమ్ చేంజర్ సినిమా.